ఏందమ్మా ఏంది ఇలా కాగితం పట్టుకొచ్చా? సర్టిఫికేట్ ఏం సర్టిఫికేట్? గేమ్ ఆడాను చెప్పాగా. ఇదిగోమ్మా మేము మామూలు గేమ్ ఆడాం కదా. మేము సెకండ్ ప్లేస్కి వచ్చాము, వేరే టీం ఫస్ట్ ప్లేస్కి వచ్చారు. ఒక్క పాయింట్ తేడా. ఏం గేమ్ ఆడింది? చెయ్యి త్రోబాల్ అనే గేమ్ ఆడాంలే. ఏళ్ళు వాసేట్టుగా ఆడినా కొంచెం ఫలితం అయితే వచ్చింది. కష్టపడినది భగవంతు ఫలితం వచ్చింది. భగవంతు ఫలితం వచ్చిందట. ఇచ్చాడా నీకు? అంటే అట్లా కష్టపడ్డానికి అదిగా ఈరోజు స్పోర్ట్స్ డే, అందుకే స్పోర్ట్స్ ఆడిపించాను. ఏం వచ్చింది ఇప్పుడు నీకు? ఈ సర్టిఫికేట్తో పాటు మెడల్ ఒకటి వచ్చింది. ఏం మెడల్ అమ్మ? అప్పు షీల్డ్ ఏమో టీం అందరి మీద కదా, సో టీం అందరి మీద ఒక షీల్డ్ ఇచ్చారు. ఏదో సార్ మెల్ల వేసుకో చెప్తాం. మెల్ల వేస్తారు కదా. వెళ్ళి ప్రిన్సిపల్ వేశారు. ఒక్క పాయింట్ ఆడతలేదు, అది గెలిచిండే అనుకో. ఇదిగోండి నేను గెలిచాను. అంటే మా ఫ్యామిలీ చెప్పు. ఇదిగోండి నేను సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నాను ఒక పాయింట్ తేడాతో. ఏది పెడతా దగ్గర చూసి కొంచెం మెరుస్తుంది. సిల్వర్ ఇది కొంచెం అలా ఉన్నా, కొంచెం గిల్టీగా ఉన్నా సర్లే అడ్జస్ట్. మనకు వచ్చింది అంత తృప్తి పడాలి కదా. పర్వాలేదు సెకండ్ ప్రైజ్ అంటే అంత తృప్తి పడ్డా. అది భగవంతు కనిపించారు. అంత కష్టపడ్డా. అదే కష్టానికి ఎప్పుడైనా ఫలితం ఉండదు అంట. అందుకే నేను కష్టపడితేనే ఫలితం ఉండదని చెప్పేది. నువ్వు కష్టపడ్డావు, ఫలితం దక్కింది. నాకు అందుకే గేమ్స్ అంటే ఇష్టం. సరే ఆ షీల్డ్ పెట్టుకుని ఫోటో కూడా పెట్టుకుని దిగా పెట్టుకుంటా. సరేనమ్మా. కూరగాయలు ఇచ్చినట్టున్నావుగా. పూలు శుక్రవారం పూలే పిడుంగులు ఉంటాయి. ఉన్నాయి గిద్ద 30 అంట. సరే మన ఫ్యామిలీ చెప్పు. నన్ను దీవించండి. ఇలాంటి ఫైజులు పట్టాలని. ఇలాంటివి ఇవే కాకుండా ఇంకా నేను అన్నిట్లో ఉండాలి, ముందు ఉండాలని నన్ను ఆశీర్వదించండి అందరూ. మీ ఆశీస్సులు నాతో ఉండాలి. అది మా అమ్మ ఇంకా ఇది ఆ మెట్టు కమ్మటికి ఎదగాలని ఆశీర్వదించండి అందరికి. మీరు బాగున్నారా? వినాయక పండగకి శుభాకాంక్షలు అండి అందరికీ. మీరందరూ బాగుండాలి, మేము బాగుండాలి అనుకుంటున్నాం. ప్రైజు తులసమ్మ వారికి ఆ కోరిక ఇదిగోండి. మన ఫ్యామిలీ అందరికి ఒక విషయం చూద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకుండా ఉండొచ్చు. తులసమ్మ తల్లికి వినాయకుడు వరం ఇచ్చింది ఒక్క వినాయకుడి పండగ రోజే. అంటే ఈ తులసమ్మ ఆకులు తులసి దళాలు ఉన్నాయి కదా, అవి కోసుకొని వినాయకి మనకి ఎక్కువగా మనమందం మాలల్లే కట్టుకొని వినాయకుడికి వేసుకోవచ్చు, లేకపోతే దళాలైనా పెట్టుకోవచ్చు. కానీ పూజ చేసే చెట్టుకు మట్టి కొయ్యకూడదు, విడిగా ఉంటాయి కాబట్టి ఆ చెట్టు దళాలే పెట్టుకోవాలి. అది శుక్రవారం, మంగళవారం, ఏకాదశి, ద్వాదశి రోజు మట్టికి కొయ్యకూడదండి. ఇటు రోజులు కోసుకోవాలి. మనకి పండగ వస్తుంది, మనకి పనికి ఇల్లు, కొంతమంది పని ఇల్లు ఉండదు కదా, కట్టుకోవాలనుకుంటే 1-2 రోజులు ముందర కట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదా పండగ రోజే మనం కొంచెం ఓపిక చేసుకొని పండగ రోజు కోసుకోవాలి. మళ్ళీ చెబుతుందండి, శుక్రవారం, మంగళవారం, ఏకాదశి, ద్వాదశిలో మటుకి తులసి దళం కొయ్యకూడదు. ఇంక ఇడి రోజులు ఎప్పుడైనా కోసుకోవచ్చు. అది రేపు మనకు వినాయక పండుగ వస్తుంది కాబట్టి పెట్టుకుంటారేమని మన ఫ్యామిలీకి నేను చెప్తున్నాను నా తరపు నుంచి. అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకుండా ఉండొచ్చు కదా. అలా మన ఫ్యామిలీ అందరూ పెట్టుకుంటారా, ఆ తండ్రి వరం అందరికి అందిద్దని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే తులసమ్మకి ఒక్క రోజే వరం ఇచ్చాయంట గణపయ్య. ఇటు రోజుల్లో పెడితే మనకు శాపంలాగంట. అదే వినాయకుడి పండుగ రోజు పెడితే మనకు అన్ని శుభాలంట. ఒక్క పండుగ రోజే వినాయకుడికి తులసమ్మను పెట్టాలి. ఇదిగోండి మా ఇల్లు అలంకరణం గడపల గట్ట పెట్టుకున్నాను, చూపిస్తాను చూడండి. పూజా సామానం కూడా అబ్బాయి అన్నీ కొనుక్కొచ్చాడు. ఆడ వాతావరణం ఎట్ట ఉందో మీరు తర్వాత చూడండి. గడపలకు పసుపు పూసుకొని బొట్టులో పెట్టుకొని అలంకారం చేసుకున్నాను. ఇలా చేసుకుంటే మంచిదండి. కలుపులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా, మనకి వీలైతే చేసుకుంటామే. మరో విషయం అండి, వినాయకుడికి పాలతాకలు అంటే చాలా ఇష్టం అంట. మనం రేపు కొంచెమన్నా స్వామి వరకు కొంచెం పాలతాకలు చేసి పెట్టుకోండి. మన వీడియోలో నేను శ్రావణ మాసంలో గ్రామదేవతకు పెట్టిన వహాలు మీకు ఎవరికి రాకపోతే ఆ వీడియో చూసి ఆ పాలతాకలు ఎట్లా చేయాలో చూడండి. కొంచెమైనా చేసుకోండి, కొంచెమైనా ఆ స్వామి వరకైనా పెట్టండి. దాంట్లోనే కొంచెం వంటరాళ్ళు ఇక్కడ చేసేసుకుంటే మనకంటే కొంతమందికి జాబులు చేసుకుంటారు, వీళ్ళు కుదరదు కదా, వేటికాడికి వేరుగా చేయాలంటే కుదరదు కదా. ఆ దాంట్లో కొంచెం వంటరాలు కూడా వేసుకుంటే ఆయనకి వంటరాల పాయసం పెట్టినట్టు ఉండదు, ఇటు పాలతాక పాయసం పెట్టినట్టు ఉండుద్ది. పచ్చి వంటరాలు కూడా చేసుకోండి. ఒక మీకు వీళ్ళు కుదిరితే కుడుములు వంటరాలు కూడా ఉడకబెట్టుకొని పెట్టుకోండి, చాలా మంచిది. రోళ్ళు ఉంటాయి కదా మనకి, ఈ రోళ్ళు ఒకటి పూసి పెట్టుకుంటే మంచిది. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మనం వచ్చేసి మన గుంటూరు మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇదంతా వచ్చేసి మొత్తం
మొత్తం పూజ సామాగ్రి అండి. పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, ఆకులు, దీపారాధన నూనె, ఆవు నెయ్యి, కర్పూరము, పచ్చకర్పూరము, కడ్డీల పైటు అన్నీ ఉంటాయి, అన్నీ లభిస్తాయి. నేను అయితే మా ఇంట్లో పూజ సామాన్ కోసం వచ్చాను. మా అమ్మ చెప్పింది దీపారాధన నూనె, ఆవు నెయ్యి, పసుపు కుంకుమ, కొబ్బరికాయ తీసుకున్నామని. ఇదిగోండి మార్కెట్ చూడండి. పొద్దునే కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఖాళీగా ఉంది. అదే ఇంకా మధ్యాహ్నం సాయంత్రం అయితే మటుకి చాలా రష్గా ఉంటుందండి. చాలా ఎంత రష్గా అంటే కనీసం మనుషులంత గ్యాప్ కూడా ఉండదు. అందుకే ఎందుకని మంచిదని పొద్దున్న వెళ్ళాను. ఇదిగోండి నిమ్మకాయలు వచ్చేసి డజన్ 50 రూపాయలు 60 రూపాయలు అని చెబుతున్నారు. నిమ్మకాయలు కానీ అరటికాయలు కానీ చాలా రేటు ఉన్నాయి. అదిగోండి వచ్చేసి రాగి చెంబులు. ఇక మనకు కావాలంటే కలర్స్ కూడా తీసుకోవచ్చు. పండగకి ముగ్గులు వేసుకోవచ్చు. ఈ కొబ్బరికాయలు కూడా 25 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు అలా అమ్ముతున్నారు. ఇవి వచ్చేసి నేను నువ్వుల షాప్కి వచ్చాను. నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె కూడా కేజీ వచ్చి 150 అంటండి, పెరిగింది మళ్ళీ. సో ఇంకా షార్ట్ కట్ చేస్తే మనం వచ్చేసి గుంటూరు పూల మార్కెట్కి వచ్చాము. ఇక ఇదేంటి పూల మార్కెట్, గుంటూరు పూల మార్కెట్. అదిగోండి గుంటూరు మార్కెట్లో నెమలి పించాలు అన్నీ, పూలు అన్నీ అమ్ముతారు. పూలు, కనకాంబరాలు, కాయలు అన్నీ ఉంటాయండి. బంతిపూలు వచ్చేసి కేజీ 70 రూపాయలు, 80 రూపాయలు ఉన్నాయి. చామంతులు అయితే కేజీ వచ్చి 300, 350, 400 అలా అమ్ముతున్నారు. ఒక్కో చోట ఒక రేట్లో ఉన్నాయి. సో ఇదిగండి మార్కెట్ వచ్చి చాలా రష్గా ఉంది. ఎందుకంటే రేపే కదా పండగ. సో అందరూ రేపు వినాయకుడికి అన్నీ పెడతారు కదా, మారేడు పత్రి ఆకులు, కాయలు, యాపిల్ కాయలు, దానిమ్మకాయలు, సీతాఫలాలు, మొక్కజొన్న కండలు, దబ్బకాయలు, ఇలా అంటే చాలా రకాల పళ్ళు ఉంటాయి. నారింజ మన ఇష్టం. అంటే ఇది వినాయకుడికి అన్నీ పెట్టాలని ఉండదు కదండి. ఇది ఎవరి శక్తి కొలది వాళ్ళు మనం పెట్టుకోవచ్చు. నిమ్మకాయలు కూడా చాలా రేటు ఉన్నాయి. ఇదే అండి మొత్తం. దీనిలో మనం మార్కెట్ లోపలికి వచ్చాము. లోపలికి వస్తే ఇలాగ మనకి అన్నీ ఉంటాయి, చాలా అవైలబుల్గా ఉంటాయి. చామంతులు, ఇలా కొబ్బరికాయలు, ఆకులు అన్నీ ఉంటాయండి. A to Z మార్కెట్లో ఏ రకాల పూలైనా ఉంటాయి. లిల్లీ పూల దండలు, బంతి పూల దండలు, చామంతి పూల దండలు, గులాబీ పూల దండలు, అన్ని రకాల దండలు కూడా లభిస్తాయి. రేపు పండగ కాబట్టి స్వామివారికి ఇవి ఉంటాయి కదండి, స్వామివారి విగ్రహాలకు కూడా ఉంటాయి కదా పూజ చేసుకోవాల్సిన సామాగ్రిలు. అందుకే మార్కెట్ చాలా రష్గా ఉంది. ఇది నేను యాక్చువల్గా పొద్దున్నే వచ్చానండి. అసలు పొద్దున్నే ఇంత రష్గా ఉంటే ఇంకా మధ్యాహ్నం సాయంత్రం అయ్యే కొద్దికి ఇంకెంత రష్గా ఉండదు. పూల రేట్లు అయితే ప్రతి గంటకు ఒకసారి మారిపోతున్నాయి రేట్లు. గులాబీలు అయితే ఇదిగోండి కేజీ 400 అని నేను చెప్పారు. ఎక్కడ పడ్డా కానీ గులాబీలు అంతా చదువుతున్నారు 350, 400 అసలు తగ్గట్లేదు. చామంతులు కూడా అంతే ఉన్నాయి. చామంతులు అయితే 300, 250, 400. ఒక్కో చోట అయితే ఇంకా మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఎక్కువ చదువుతున్నారు. సో ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటే తప్పదు కదా, పండగ కదా, గణేశుడి పూజకి కావాల్సింది తప్పనిసరిగా. ఇది కొంచెం చూస్తారు కదా జనాలు, అసలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఒకరినొకరు తోసుకుంటూ వెళ్తున్నారు. మ్యాక్సిమం అందరూ పొద్దున వచ్చినట్టున్నారండి. మళ్ళీ యానికైతే జనం చాలా రష్గా ఉండిద్ది. మళ్ళీ అసలు ట్రాఫిక్గా ఉంటుందండి బాగా. గుంటూరు కూడా సేమ్ ఇది చాలా ట్రాఫిక్గా ఉంటుంది మధ్యాహ్నం సాయంత్రం అయ్యేపాటికి. బంతిపూల దాంట్లో కూడా చాలా రేటు ఉన్నాయండి. నేనైతే మా ఇంట్లోకి వచ్చేసి మా ఇంట్లో ఆల్రెడీ గులాబీ పూలు ఉన్నాయి. మా ఇంట్లో వరకు చామంతి పూలు కాస్త తీసుకున్నాను. చామంతి పూల వరకు ఇంకా కొబ్బరికాయలు, ఆకులు, నిమ్మకాయలు తెమ్మంటే మా అమ్మగారు అవన్నీ తీసుకుని వచ్చాను. ఇదిగోండి వచ్చేసి ఫ్లవర్ బొకేస్ అండి. ఇవి కూడా చాలా ఫ్రెష్గా కూడా బాగున్నాయండి. బొకేలు కూడా చాలా నీట్గా, చాలా క్లీన్గా, ప్లెజెంట్గా ఉన్నాయి. చూడడానికి కూడా చాలా లుకింగ్ గ్రేస్గా ఉందండి. ఇది గులాబీ పూల బొకే. ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ అండ్ గులాబీ పూలు కలిపి పెట్టారు. చాలా బాగున్నాయండి. రియాలిటీగా చూస్తే అసలు చాలా ఫ్రెష్గా, చాలా నీట్గా బాగున్నాయి. ఇవి వచ్చేసి చామంతులు చాలా రకాలు ఉంటాయి కదండి, తెలిసిందేగా. తెల్ల చామంతి, ఎర్ర చామంతి, పసుపు చామంతి, గోధుమ చామంతి, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. ఇవి పడ్డాగానే అంతే ఉన్నాయండి. చామంతుల మటుకి 400, 300, 350 అని చెబుతున్నారు. బంతిపూలు కూడా అంటే ఒక చోట ఒక రేటు ఉన్నాయి. ఒక చోట 70 రూపాయలు ఉన్నాయి, ఒక చోట 100 రూపాయలు ఉన్నాయి, ఒక చోట అయితే 90 రూపాయలు ఉన్నాయి, ఒక చోట 50 రూపాయలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇది ప్రైజ్ని బట్టి ఉంటుంది కదండి. అవి క్వాలిటీ అనేది ఎంత ప్రైస్ ఎక్కువ ఉంటే అంత క్వాలిటీగా ఉంటున్నాయి.
సో ఇలాగా ఇది వచ్చేసి గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి పూల మార్కెట్. మనకి ఎప్పుడు కావాలన్నా ఉంటాయండి పూలు. అంటే మనకి ఏది ఆ రోజు ఈ రోజు అనేది ఉండదు. ఏది ప్రతిరోజు సోమవారం నుంచి ఆదివారం దాకా ప్రతిరోజు పూలు ఏది ఉంటానే ఉంటాయి ఈ పూలు. కాకపోతే ఇంకా పండగలప్పుడు తెలిసిందే, పండగలప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి, జనం కూడా బాగా రష్గా ఉంటారు. కానీ అన్నీ ఫ్రెష్గా బాగానే ఉన్నాయండి, అంతగా ఏం లేవు. అంటే కొన్ని వర్షానికి ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, వర్షాన్ని బట్టి అలా పాడవడం అలాంటిది ఏం లేదు. పూలు చాలా ఫ్రెష్గా చాలా తాజాగా, స్మెల్ కూడా బాగా వస్తుంది, బాగున్నాయి పూలు. ఇది చూసారు కానీ జనాలు ఎంతమంది ఉన్నారు, అందరూ ఇవి తీసుకుంటున్నారు, చామంతులు గులాబీలు తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇవి వచ్చేసి బంతిపూల దండలు, గులాబీ దండలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏది ఈ గుంటూరు పూల మార్కెట్లో కూడా ఇలా ఉన్నాయి, పూజా సామాగ్రి అమ్ముతున్నారు. కానీ పొద్దున ఆడటం వల్ల మనకి కొంచెం ప్లస్ పాయింట్ అనండి. సో మనకి ఇలా షాపింగ్ వచ్చి బయటకు చేయాలంటేనే మన అబ్బాయిలకి చాలా చిరాకు కదండి. అలాగే కానీ వాళ్ళు చూసారు, లేడీస్ మటుకి స్త్రీల మటుకి వాళ్ళ ఇంట్లో పని బయట పని చూసుకుంటూ వస్తుంది, అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. చూసారు కదా, మార్కెట్లో కూడా కొంతమంది ఆడవాళ్ళు వచ్చి పూలేడి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పని చూసుకొని అన్నీ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు స్త్రీమూర్తులు చాలా గొప్పవాళ్ళండి. సో నిజంగా స్త్రీలు చాలా గొప్పవాళ్ళండి. వాళ్ళ ఇంట్లో పని బయట పని అన్నీ చూసుకుంటూ ఒక్కళ్ళే చేస్తున్నారంటే అది దేవుడిచ్చిన వరం. సో మనం కొద్ది గొప్ప వాళ్ళకి సాయంగా ఉంటే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం సాయంగా ఉండండి. ఇదిగోండి ఇంటికి వచ్చి మా అమ్మకి నేను ఇవన్నీ చూపించాను. నిమ్మకాయలు ఎంత రేటు ఉన్నాయమ్మా, పూలు ఎంత రేటు ఉన్నాయి, ద్రాక్షాలు ఎంత రేటు ఉన్నాయి, కాయలు ఎంత రేటు ఉన్నాయి, నేను చూపించి మా అమ్మకి అన్నీ చూపించాను. సో ఇదేనండి ఈరోజు వీడియో.